మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. పిల్లారా, ఇంత బాగున్నారు కదా? మరి ఇదెందుకు ఏర్పాటు చేయమని లేఖన భాగం చూసినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగిను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, పరిశుద్ధ పాదముస్తోత్రము దేవ ప్రభా. తండ్రి, ఇంతమైన ప్రభా, మమ్మల్ని సజీవులు వంతున్న విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేస్తున్నాము దేవ. తండ్రి ప్రభా, మరి మాతో మాట్లాడినాను ప్రభా, ప్రతి ఒక్కరితో మాట్లాడినాను ప్రభా. నాయన మాట్లాడేది నేను కాదు నాయన తండ్రి. నాయన ప్రతి ఒక్కరికి తండ్రి వినగలిగే గ్రహించగా మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని తండ్రి. నా నోట్ను బరుగా సారంగా వాడుకున్నాను. మా ప్రభుత్వం నేసిన బ్రతిమాలను వాడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇది ఎందుకే ఏర్పాటు చేయబడిన అంశం ఏంటంటే మారు మనస్సు. మారు మనస్సు. చూడండి, డుడుమాన్ ఇతను క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడే. ఇతని తండ్రి కూడా పాస్టరే. కానీ ఈ డుడుమాన్కి దేవుడంటే భయం లేదు. కాబట్టి అతడు తన 17వ ఏట ఏం చేశాడంటే నావికా పాఠశాలకు వెళ్ళి బాగా చదువుకొని మెరైన్ ఆఫీసర్ అయ్యాడు. ఆ రోజుల్లో కమ్యూనిస్టు దేశాల్లోకి బైబిల్స్ రవాణా అవుతూ ఉండేవి. బైబిల్స్ ఇతని పని ఏంటంటే ఇక ఈ విధంగా స్మగ్లింగ్ చేయబడుతున్న బైబిళ్లను వశం చేసుకుని మిషనరీలను అరెస్ట్ చేయడం ఈ డుడుమాన్ పని. స్మగ్లింగ్ చేయబడుతున్న బైబిళ్లను తీసుకొని ఈ యొక్క మిషనరీలను అరెస్ట్ చేయడమే ఇతని యొక్క పని అన్నమాట. అతను నల్ల సముద్రంలో తన ఉద్యోగాన్ని ప్రారంభించాడు. ఒకరోజు డుడుమాన్ హాలండ్ నుండి వచ్చిన ఓడను తనిఖీ చేయుచున్నాడు. చేస్తున్నాడు. చాలా పెద్ద సంఖ్యలో బైబిళ్ళు వచ్చినాయి అన్నమాట. అక్కడి నుండి చాలా పెద్ద సంఖ్యలో బైబిళ్ళు వచ్చాయి. డేవ్ అనే మిషనరీ వాటిని చేరవేస్తున్నాడు. డేవ్ అనే మిషనరీ చేరవేస్తున్నాడు. డుడుమాన్, ఈ బైబిల్ నీకు చెందినవేనా అని దేవును అడిగాను. డుడుమాన్ ఏమన్నాడు అంటే, ఈ బైబిల్ నీకు చెందినవేనా అని దేవును అడిగాడు. అందుకు దేవు అవి నావి కావు అని డుడుమాన్, మరి ఎవరివి అని ప్రశ్నించాను. అందుకు దేవు, నీ సహోదరీమణులవి ఈ బైబిల్స్ అన్నీ అని సమాధానం చెప్పాడు. ఆ మాట డుడుమాన్ హృదయంలో గుచ్చుకుంది. ఎందుకంటే ఇతను కూడా క్రైస్తవుడే కదా. డుడుమాన్ హృదయంలో గుచ్చుకుంది. అంతలో డుడుమాన్ చెవిలో ఒక స్వరం వినపడింది. నువ్వేం చేస్తున్నావు? నేను నిన్ను ఇక్కడ నియమించాను కదా. ఆ బైబిళ్ళని నువ్వు స్వాధీనం చేసుకునవద్దు. నీ తండ్రి పాస్టర్ కదా, నీ అన్న కూడా క్రైస్తవుడే కదా అన్న మాట వినపడింది. ఒక స్వరం అతనికి. డుడుమాన్ చుట్టూ తిరిగి చూశాడు. ఎవరు చుట్టూ? ఏంటి మాటలు ఎక్కడి నుండి వచ్చినాయి అనుకుంటున్నాడు. అయితే అక్కడ దేవు తప్ప ఎవరు లేరు.
ఆ గదిలో మరి ఎవరు లేరు. అతను భయపడి వణికిపోతున్నాడు. ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు మాట్లాడారు నాతో అని వణికిపోతున్నాడు. అతని చేతిలో దేవు పాస్పోర్ట్ ఉంది, దేవు యొక్క పాస్పోర్ట్ ఉంది. డుడుమాన్ ఆ గదిలో నిలబడలేక గది బయటికి వచ్చేసాడు. అంటే అతను భయం వేసింది. అతనికి ఆ స్వరం ఎక్కడి నుండి వచ్చిందో అతనికి అర్థం కాలేదు. ఇక్కడ ఎవరు లేరు, ఎవరు మాట్లాడారు ఈ మాటలు అని ఆ యొక్క గదిలో ఉండలేక బయటకు వచ్చేసాడు. మరలా అతని చెవిలో దేవగారి పాస్పోర్ట్ తిరిగి ఇచ్చేస్తాయి అన్న స్వరం వినపడింది. దేవగారి యొక్క పాస్పోర్టు తిరిగి ఇచ్చేస్తాయి అన్న స్వరం వినపడింది. లేకపోతే నిన్ను శిక్షిస్తాను అన్న మాట స్పష్టంగా వినపడింది డుడుమాన్కి. స్పష్టంగా వినపడింది. డుడుమాన్ భయపడి గద వణికిపోతున్నాడు. గద వణికిపోతూ గదిలోనికి వెళ్ళి దేవ్ పాస్పోర్ట్ తీసుకుని వచ్చి అతనికి ఇచ్చేశాడు. దేవ్ పాస్పోర్ట్ తీసుకొచ్చి అతనికి ఇచ్చి వేస్తూ, దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. ఇప్పుడు అర్థమైంది దేవుడు తనతో మాట్లాడన్న విషయం కాస్త అర్థమైనట్లు ఉన్నట్టుంది డుడుమాన్కి. దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు, నీ పాస్పోర్ట్ తిరిగి ఇచ్చి వేయమని నాకు తెలియజేశాడు. నేను మీకు కూడా బయట వరకు వస్తాను. నా బైబిల్స్ అన్ని తీసుకుని వెళ్ళాలి కదా, లేకపోతే అక్కడ చెక్ చేస్తారు కదా. కాబట్టి అంటే ఇంకా ఉంటారు కదా కనుక మరి నేను మీ కూడా బయట వరకు వస్తాను. నేను మీ ప్రక్కన ఉంటే పోలీసులు నిన్నేమి చెక్ చేయరు, నిన్నేమి సోదా చేయరు అన్నాడు. దేవగారు ఆనంద బాష్పాలతో ఎంతో సంతోషం వేసింది. చూసారా దేవుడు చేసే అద్భుతాలు. ఆయన బైబిళ్లను మరి ఆ సోదరి మళ్ళకు పంపిస్తుంటే మరి ఈ డుడుమాన్ ఏం చేశాడు, అతన్ని అరెస్ట్ చేయబోయాడు. అతనికి పాస్పోర్ట్ తీసుకోబోయాడు. కానీ ప్రభు ఊరుకున్నాడా? అతనితో మాట్లాడాడు. నీవు అతని యొక్క పాస్పోర్టు నువ్వు ఇచ్చేయి. నేను ఇక్కడ ఉద్యోగంలో ఎందుకు నియమించాను నిన్ను? కాబట్టి బైబిళ్ళను నీవు స్వాధీనం చేసుకుని వద్దు అంటే కమ్యూనిస్టు దేశాలకి బైబిళ్లను పంపించకుండా స్వాధీనం నువ్వు చేసుకునవద్దు, పంపించేసే. నీ తండ్రి పాస్టర్ కదా, నీ అన్న కూడా క్రైస్తవుడే కదన్నమాట వినపడింది. ఈ విధంగా దేవుని చేసే అద్భుతాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఆయన యొక్క అద్భుతాలు మనం అనుకుంటాం ప్రభు మనకి ఏదన్నా చిన్న సహాయం, మన సహాయం అందకపోతే ప్రభు నాకేం చేశాడు అని నిరాశ నిస్పృహల్లో మనం ఉంటాం. కానీ అలా కృంగిపోయే వారిగా మనము ఉండవద్దు. దేవుడు మన పట్ల ఆయన తప్పనిసరిగా ఉంటాడు. ఆయన మన వెంట ఆయన ఉంటాడు, మన ముందు ఆయన నడుస్తాడు. ఆయన మనకు మార్గాన్ని సరళం చేసే దేవుడు ఆయన. కాబట్టి దేవుగారు ఆనంద బాష్పాలతో ఆయనకి ఏ వాక్యం గుర్తొస్తుంది తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం గుర్తు వచ్చింది అని జ్ఞాపకం చేసుకున్నారు. ఏంటది? మనం అడుగువాటన్నిటికంటేను ఊహించేవాటన్నిటికంటేను అత్యధికంగా మేలు చేయవాడు. మనం అడుగువాటన్నిటికంటేను ఊహించువాటన్నిటికంటేను అత్యధికంగా ఆయన మేలు చేస్తాడు. అత్యధికంగా చేసే శక్తి గల దేవుని నిశ్శబ్దంగా ఆయన స్తుతించాడు. కాబట్టి మనకి ఎంతో సంతోషం కలిగింది. అతడు దేవును క్షేమంగా దాడిస్తూ ప్రతి మనిషికి ఒక దేవదూత తోడుగా ఉంటుంది. ప్రతి మనిషికి దేవదూత తోడుగా ఉంటుంది. మీ దేవదూత మీకు ఎంతో దగ్గరగా ఉంది అన్నాడు. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ విధంగా అక్కడ వర్క్ చేస్తున్నాడు. ఈ విధంగానే
2 సంవత్సరాలు గడిచిన తర్వాత రొమేనియాలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం వారు ఏం చేశారంటే ఒక ఉత్తర్వు జారీ చేశారు, ఒక ప్రకటన జారీ చేశారు. ఏంటంటే ఆ రూల్ ప్రకారము క్రైస్తవులుగా పుట్టిన వారందరూ తమ దేశం వదిలి వెళ్ళిపోవాలని ఒక ఉత్తర్వు జారీ చేశారు. క్రైస్తవులుగా పుట్టిన క్రైస్తవులందరూ ఆ దేశంలో ఉండవద్దు అని వాళ్ళు ఒక ప్రకటన జారీ చేశారు. అప్పటికి డుడుమాన్ అనేక మిషనరీలకు సహాయం చేశాడు, అనేక మంది మిషనరీలకు సహాయం చేశాడు. అనేక బైబిల్ రహస్యంగా చేరవేయడానికి పరోక్షంగా తోడ్పడ్డాడు. అనేక బైబిళ్ళను తన ఉద్యోగం పోయింది. 2 సంవత్సరాల తర్వాత ఉద్యోగం పోయినందుకు డుడుమాన్కి చాలా కోపం వచ్చింది. ఉద్యోగం లేదు కదా, విడిపోమన్నారు కదా. తన తండ్రి క్రైస్తవుడు అయినందుకు తన ఉద్యోగం పోయింది. అదో తన తండ్రి పనిచేస్తున్న చర్చికి కోపంగా వెళ్ళాడు. పాస్టర్ కదా తండ్రి, తన తండ్రి పనిచేస్తున్న చర్చికి కోపంగా వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి పాపలను రక్షించడానికి యేసు సిలువ భరించాను అనే పాటను పాడుతున్నారు వాళ్ళందరూ. పాపలను రక్షించడానికి యేసు సిలువను భరించాడు అనే పాటను పాడుతున్నారు. ఆ పాట వినగానే డుడుమాన్కి ఏడుపు వచ్చేసింది. ఆ పాట వినగానే డుడుమాన్కి ఏడుపు వచ్చినది, ఏడవడం ప్రారంభించాడు. డుడుమాన్ చూసిన అతని తండ్రి కూడా ఆనంద బాష్పాలు దాల్చాడు. డుడుమాన్, నిన్ను ఇంటికి పంపినందుకు నీకు దుఃఖంగా ఉందా? నిన్ను ఇంటికి పంపినందుకు తన ఇంటికి దేవుడు పంపించాడు కదా. అందుకు డుడుమాన్ అవును అన్నాడు. పాస్టర్ గారి సంగతుల వైపు తిరిగి, ప్రియులారా, మనం ప్రార్థించిన విధంగా జరిగింది. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మొరపెట్టుకుంటుండగా వరం మొర ఆలకించడా? దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులను మొరపెడుతుంటే వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించడా? ఆలకిస్తాడు ఆయన. కానీ మనమే ప్రార్థన చెయ్యం. కాబట్టి డుడుమాన్ తిరిగి వచ్చేయాలి, 2 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నారంటావు. 2 సంవత్సరాల నుంచి వారు ప్రార్థన చేస్తున్నారు, డుడుమాన్ తిరిగి వచ్చేయాలి ఇక్కడికి అని. ఆ విధంగా డుడుమాన్ 2 సంవత్సరాల్లో తిరిగి వచ్చేసాడు. కనుక డుడుమాన్ యేసుప్రభువును రక్షకునిగా అంగీకరించాడు. మేరియా అనే క్రైస్తవురాల్ని వివాహం చేసుకున్నాడు. తాను రొమేనియాలో ఏ విధంగా పనిచేశాడు అందరికీ చెప్పాడు. అతని తండ్రి చెప్పిన విధంగా సువార్తను ప్రకటిస్తూ అనేకులను ప్రభు తట్టు తిప్పాడు. ఇలాంటి మనుషుని దేవుడు ఏ విధంగా మార్చాడు చూసారా? సో దేవుడు అంటే భయం లేని డుడుమాన్ని దేవుడు తన బిడ్డగా మార్చుకున్నాడు. కాబట్టి ఈ విధంగా చూడ మనకి సౌలును కూడా చూస్తాం. సౌలు ఎలాంటి వాడు చూసి తెలుసు మనకి. సౌలును దేవుడు ఎలా మార్చుకున్నాడు? పౌలుగా మార్చుకోలేదా? కాబట్టి పిల్లరా, మనము దేవుని యందు మనం భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. మారు మనసు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. ఇదే మారు మనసు అంటే, ఇదే ఆయన మనసు మారింది. 2 సంవత్సరాల్లో ఈ 2 సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థన వ్యర్థం కాలేదు. అదే విధంగా దేవుడు 2 సంవత్సరాల్లో ఇంటికి పంపించేశాడు. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది జీవించేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమగా తండ్రి, నీ పరిశుద్ధ పాదమస్తత్వం దేవా ప్రభా తండ్రి, ఇంతలోనైనా ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదనైనా మరి డుడుమాన్ విషయంలోనైనా ప్రభా
తండ్రి ముందుగా మరి నీ అందు భయభక్తులు లేకుండానే జీవించాడు, కానీ ఆ బిడ్డను నీ బిడ్డగా మార్చుకున్నావు నాయన ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన తండ్రి. అదే విధంగా ఎవరైతే ఆ విధంగా జీవిస్తున్నారో, మారుమనసు లేకుండా జీవిస్తున్నారో, ప్రతి ఒక్కరిని మారుమనసు కలిగి జీవించే వారిగా ఉంటారు మీకు దయచేయమని నజరేయుడు అనేసి నా బ్రతుమారు వినముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తుపై పరిశుద్ధాత్మక అన్యాన సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం వింటున్నారు, ప్రతి ఒక్కరు మారు మనసు కలిగి ప్రభు చూపమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.